అండి నేను డాక్టర్ సంతోష్ బాలాజీ ఫిజియోథెరపిస్ట్. నేను మీకు ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఎవరైతే ఇంట్లోని క్వారంటైన్గా ఉంటూ ఇల్లు కదలకుండా ఉన్న వాళ్ళకి కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ సందర్భంగా సెల్ఫ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంట్లోనే అలా కదలకుండా అబ్డామిన్ అంటే పొట్ట పెరుగుతున్న వాళ్ళకి పొట్ట పెరగకుండా అబ్డామిన్ ఎక్సర్సైజెస్, తర్వాత ఇప్పుడు కంపల్సరీ ఇంట్లో అలా ఉంటున్న వాళ్ళకి ఇంకా సైడ్ భాగం పెరగడం, పొట్ట బాగా పెరగడం, టైస్ పెరగడం, బటక్స్ పెరగడం చేస్తుంటే కానీ వాటి గురించి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తున్నానండి. దాంతోపాటు స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కూడా కొన్ని సెల్ఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఇవి చేయడం వల్ల కొద్దిగా రిలాక్సేషన్ పెరుగుతుంది, మజిల్ టైట్నెస్ గట్రా ఏమన్నా కూడా తగ్గుతుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో పరంగా నేను వీడియో చేయడమే కాదు, మీకు ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తున్నానండి. చూడండి. నమస్తే అండి. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రిలాక్స్డ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తున్నానండి. రిలాక్స్డ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే పేషెంట్ ఎక్సర్సైజ్ చేసే ముందు కొద్దిగా రిలాక్సేషన్ ఉండాలన్నమాట. ఆ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఫస్ట్ పేషెంట్ నిటారుగా కూర్చొని పెట్టిస్తామన్నమాట. మఠం వేసుకొని కూర్చోవచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు, మఠం లేకపోయినా ఏదైనా కూర్చొని చూసుకోవచ్చు. ఫస్ట్ ఏం చెప్పాలంటే, పేషెంట్ని ముక్కుతోని స్మూత్గా ఒక 10 to 15 seconds బ్రీత్ అలా తీసుకోమని చెప్పాలండి. ఊపిరి ఎలా తీసుకోమని చెప్పాలి. తీసుకోండి. కొద్దిసేపు 3 minutes 3 seconds హోల్డ్ చేయాలండి. 3 seconds హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ 10 seconds మెల్లిగా నోటుతో విడిచిపెట్టాలండి, పెదాలతో విడిచిపెట్టాలండి. పెదాలమ్మ ఊదినట్టు విడిచిపెట్టాలి. అలాగా 3 repetitions చేయాలండి. 3 repetitions చేయాలండి. ఇది రిలాక్స్డ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారండి. ఈ రిలాక్స్డ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయమని చెప్తుంటే, ఎక్సర్సైజ్ చేసే ముందు ఈ రిలాక్స్డ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రాపర్గా వెంటిలేషన్ శరీర అవయవాలకి బ్రీతింగ్ అవుతుంది, లంగ్స్కి బాగా ఊపిరితిత్తులు అవుతుంది అనమాట. మజిల్ ఫెటిక్నెస్ గట్రా అవ్వకుండా ఉండడానికి నేను ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నానండి. ఇది మన లాంగ్వేజ్లో చెప్పాలంటే శవాసన అంటారండి. మనం తిన్నంగా మనిషిని పడుకోమని చెప్తాము. ఇప్పుడు ఈ పడుకున్న తర్వాత కొన్ని పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ అండ్ పొట్టతో పాటు కొన్ని అబ్డామిన్ ఎక్సర్సైజ్, సైడ్ అబ్డామిన్ ఎక్సర్సైజ్, తర్వాత మన ఫిజియోథెరపీ పరంగా చూసుకున్న, లేకపోతే ప్రాబ్లమేటిక్ అంటే లంబార్ స్పాండిలోసిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ, లేకపోతే స్పాండిలిస్థిసిస్ అంటారండి. అంటే వెన్నుముక ముందుకు జరగడం అంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ ఫ్లెక్షన్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లోని. అంటే ముందుకు వంగే ఎక్సర్సైజ్ అంటారు. దీన్ని అబ్డామిన్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం మనం క్లియర్ చేయొచ్చు అండ్ పొట్ట కూడా మనం తగ్గించుకోవచ్చు అండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి. ఈయన ఇలా పడుకొని ఉన్నాడు. ఫస్ట్ ఈ కాలు ఎత్తమని చెప్తామండి. ఎత్తినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ ఎత్తుతారు. ఇలాగ ఎత్తడం చాలా తప్పండి. అంతవరకు ఎత్తకూడదు. అంటే గ్రౌండ్ నుంచి ఒక 30 to 40 degrees వరకు ఎత్తాలండి. ఎత్తేసి కొద్దిసేపు హోల్డ్ చేయాలండి. హోల్డ్ చేయాలి. ఇలాగా ఒక ఫస్ట్ ఇనీషియల్గా అయితే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్న టైంలో అయితే 10 నుంచి 15 సార్లు చేస్తే సరిపోద్దండి. అలాగ రోజు పెరుగుతున్న కొలది కూడాను రోజుకి ఒక 10 to 15 పెంచుకుంటూ ఒక 100 వరకు చేయొచ్చండి. తర్వాత అలాగే ఆపోజిట్ లెగ్ కూడా అలాగే చేయాలండి. 10 to 15 ఫస్ట్ ఇనీషియల్గా. రోజులు పెరుగుతున్న కొలది మరి కొద్దిగా ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉండాలండి. అది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు కూడాను ఒక్కసారి. ఇది ఫ్లెక్షన్ ఎక్సర్సైజ్ అంటారండి. ఇది చాలామంది 2 కాళ్ళు ఎత్తమంటే చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ ఎత్తేస్తుంటారు. ఇలాగ ఎత్తడం చాలా తప్పు అండి. ఇలాగ ఎత్తడం చాలా తప్పు. కానీ మనం ఏంటంటే గ్రౌండ్ నుంచి ఓన్లీ ఫర్ 30 degrees వరకు మాత్రమే ఇలాగ ఎత్తడం వల్ల ప్రాపర్గా మీ ప్రెజర్ అంతా లోవర్ అబ్డామిన్ మీద పడుతుందండి. పడడం వల్ల స్ట్రెస్ పడుతుంది. స్ట్రెస్ పడి మజిల్ కాంట్రాక్షన్లోకి వెళ్తే, మజిల్ ఎప్పుడు కాంట్రాక్షన్స్ వెళ్ళిందో అక్కడున్న ఫ్యాట్ బర్న్ అవుతుందండి. ఫ్యాట్ బర్న్ అవ్వడం కాకుండా మనకి లోవర్ అబ్డామిన్ తగ్గడం కూడా జరుగుతుంది కదండి. ఫస్ట్ ఇనీషియల్గా మాత్రం ఒక 10 నుంచి 15 మాత్రమే చేయండి. ఇది వార్మప్లా చేయండి. ఫస్ట్ ఇనీషియల్గా ఒక 100 వేసి 200 మాత్రం చేయకండి. చేస్తే మీకు కడుపు నొప్పి రావడం, ఇబ్బందులు పడడం చేస్తుంటారు. ఇది చేస్తున్నప్పుడు మీ బ్యాక్ సైడ్ ఏదైనా స్ట్రెంగ్త్ ఉంటే అలాగా పట్టుకోవడం చాలా మంచిది. ఒకవేళ పట్టుకోలేకపోయిన వాళ్ళని ఏదో ఒక సపోర్ట్ తీసుకుంటే ఇంకా ఫ్రీగా చేయగలుగుతారండి. అలవాటు లేని వాళ్ళతో చేయగలుగుతారండి. ఇది లోవర్ అబ్డామిన్ ఫ్లెక్షన్ ఎక్సర్సైజ్లో భాగంగానే ఇదొక ఎక్సర్సైజ్ అండి. ఈ ఎక్సర్సైజ్లో ఏమంటారంటే బ్రిడ్జింగ్ అంటారండి. ఈ బ్రిడ్జింగ్లో ఏం చేస్తుంటే 2 కాళ్ళని ఇలా ముడుచుకోమని చెప్తాం. ముడుచుకున్న తర్వాత ఈ బటక్స్ ఈ సీట్ని మెల్లిగా ఎత్తమని చెప్తామండి. ఇది బ్రిడ్జింగ్ అంటారండి. ఈ బ్రిడ్జింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే
ఫస్ట్ ఎత్తడం స్లోగా ఎత్తాలి, దింపినప్పుడు స్లోగా దింపాలి. మినిమం ఎత్తిన తర్వాత ఒక 1 to 2 seconds మధ్యన బిట్వీన్ గ్యాప్ ఇస్తుండాలండి. హోల్డ్ చేయాలి, ఎత్తేసి ఇలా ఉంచమని చెప్పాలి. ఇది ఒక 15 to 20 times అలా చేయాలండి. ఇది చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ అబ్డామిన్ మజిల్స్తో పాటు హిప్ ఫ్లెక్సర్ మజిల్స్ అంటారండి, ఈ హిప్ ఫ్లెక్సర్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయేమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ ఆఫ్ హిప్ జాయింట్ అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి కూడాను ఇది ప్రాబ్లం బాగా తగ్గుతుంది. తర్వాత మనం చెప్పినట్టుగా స్పాండిలోలిస్థెసిస్ అంటే వెన్నెముక ముందు జరుగుతుంది కదండి, అలాంటి వాళ్ళకి కూడా ఈ ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే హైపర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది హిప్, అంటే ఇది హైపర్ ఎక్స్టెన్షన్ అవుతుంది. హైపర్ ఎక్స్టెన్షన్ వల్ల ఏమవుతుందంటే యాంటీరియర్ టిల్ట్ ఆఫ్ ద పెల్విస్, ఈ పెల్విక్ అనేది యాంటీరియర్ టిల్ట్ అవుతుందండి. టిల్ట్ అవ్వడం వల్ల ఆ పెల్విక్ ఎప్పుడు యాంటీరియర్ టిల్ట్ అవుతుందో రెండు సాక్రోఇలియాక్ జోన్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఈ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుందండి. ఈ సాక్రమ్ని బాగా పెల్విక్ టైట్గా పట్టుకోవడం వల్ల అక్కడ లెగ్మెంట్ లాక్సిటీ, అంటే సాక్రమ్ బోన్కి ఇలియక్ బోన్కి మధ్యలో లెగ్మెంట్స్ ఏమైనా లాక్సిటీ గట్టి ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది, స్ట్రెంథన్ చేయడానికి అవుతుంది. లో బ్యాక్ పెయిన్ తగ్గడం జరుగుతుంది. ఒక లో బ్యాక్ పెయిన్ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఏదో పోస్చరల్ లో బ్యాక్ పెయిన్, వెన్నుముకలో ప్రాబ్లం ఉంటే వచ్చిన పెయిన్ అంటారు, చెప్తుంటారు. కానీ ఒక్కటే కాదని చాలా రకాల లో బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి. సాక్రోఇలియాక్ డిస్ఫంక్షన్ అంటారు, లంబార్ స్పాండిలోలిసిస్ అంటారు, లంబార్ స్పాండిలైటిస్ అంటారు, రెటిలోలిస్థెసిస్ అంటారు, యాంటీరియర్ లిస్థెసిస్ అంటారు. ఇవన్నీ లో బ్యాక్ పెయిన్లో టైప్స్ అండి. తర్వాత లో బ్యాక్ పెయిన్ అంటే ఓన్లీ ఫర్ స్పైన్కి వచ్చే ప్రాబ్లంలోనే వచ్చే లో బ్యాక్ పెయినే కాదు, నాకు చుట్టుపక్కల ఉన్న కండరాలు కూడా కొన్నిసార్లు అలిసిపోయి ఒక రకమైన స్ట్రెస్ గురై లో బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి దానికి రిలేటెడ్గా ఉన్న పెయిన్ మనం తగ్గించడం అవుతుంది, రిలేటెడ్గా ఉన్న కండరాలను కూడా మనం స్ట్రెంథన్ చేయడానికి అవుతుందండి. ఆ పర్టిక్యులర్ మజిల్కి ఆక్సిజనేషన్ మనం చేసిన వాళ్ళు అవుతాము, మజిల్ స్ట్రెంథనింగ్ కూడా చేసిన వాళ్ళు అవుతామండి. చేయండి. ఇది 10 to 15 times చేయాలండి. దీనివల్ల అబ్డామిన్ మజిల్స్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. అప్పర్ అబ్డామిన్ అండ్ లోవర్ అబ్డామిన్ రెండు కూడాను మజిల్స్ బాగా కదిలి అక్కడున్న మజిల్స్ ఏమైనా, అక్కడున్న ఏదైనా ఫ్యాట్ ఏమైనా ఉన్నా కూడా మొబిలైజ్ అయ్యి మెల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఏం చెప్తానంటే ఈ బ్రిడ్జింగ్లోనే ఇంకొక ఎక్సర్సైజ్ అండి, నడుముకి అండ్ మెడకి రెండింటికి స్ట్రెంథన్ అయినట్టుగా నేను ఎక్సర్సైజ్ చెప్తానండి. ఈ ఎక్సర్సైజ్ ఎలాగంటే ఫస్ట్ మనం నడుము లేపుతున్నప్పుడు కూడాను ఈ చేతులను రెండును కిందకి ఇక్కడున్న బేస్కి గట్టిగా కిందకి నొక్కుతామండి. నొక్కుతూ హెడ్ని కిందకి నొక్కుతామండి. ముందు హెడ్తో మనం లేపడానికి ట్రై చేస్తామండి. హెడ్ అండ్ ఈ రెండు మోకాలు ఎల్బో జాయింట్స్ అంటారు, ఈ ఎల్బో జాయింట్ యొక్క ముడుకులతోని పైకి లేపడానికి ట్రై చేస్తామండి. ఇలా ట్రై చేయడం వల్ల ఏమవుతుంది అంటే బేసికల్గా సర్వైకల్, అంటే ఇక్కడ సర్వైకల్ లెవెల్ అంటే హెడ్ దగ్గర నుంచి ఒక కండరం బయలుదేరుతుంది అని ట్రెపీజియస్ మజిల్ అంటారు. అది 3 విధాలుగా ట్రై అవుద్ది. ఒకటి హెడ్కి అండ్ 2 చేతులకి అండ్ నడుము భాగానికి అది స్ట్రెంథన్ చేయడానికి అవుతుందండి. ఇది మ్యాక్సిమం మనం చేస్తున్నప్పుడు ఒక 10 to 15 times ఇది కూడా చేయడం వల్ల మెడ నొప్పి కూడా తగ్గుతుందండి. మెడ మీద కూడా ప్రెజర్ పడదు, మెడ నొప్పి కూడా ఎలాంటి మెడ నొప్పి అయినా దానికి ఉపశమనం దొరకడానికి ఇది ఒక ఎక్సర్సైజ్ అండి. మనం ఏంటంటే కొంత మెడ నొప్పి రాగానే ఇంకెవరితో చేయించడం కానీ ఇలాగ తల మీద చేతులు పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయిస్తుంటాం, ఇలాగా ఈ విధంగా కూడా ఒక విధంగా ట్రై చేయండి. మీకు కొంతవరకు మీకు ఉపయోగపడుతుందండి, మీరు ఇండివిజువల్గా చేయడానికి కూడా ఉంటుందండి. అదే బ్రిడ్జింగ్ని నేనేం చెప్తున్నానంటే నడుమెత్తమని చెప్తున్నాను. నడుమెత్తుతున్నప్పుడు నడుము ఈ కాలుతో కంటునండి ఈ నడుముని అండ్ ఈ చేతులు బేస్తోని మెడని గట్టిగా కిందకు నొక్కి లేపుతానండి. ఇది ఒక డైరెక్షన్ ఆఫ్ నెక్ ఐసోమెట్రిక్ అండి. దీనివల్ల ఏంటంటే మీకు అక్కడ ట్రెపీజియస్, లోవర్ ట్రెపీజియస్, ర్యాంబోడియస్, మేజర్, మైనర్ మజిల్లు కూడా స్ట్రెంథన్ అవుతాయండి. మీకు స్కాపులర్ మజిల్స్ కూడా స్ట్రెంథన్ అవుతాయండి. ఇది మనం బేసికల్గా అందరూ అనుకుంటారు స్ట్రెంథన్ ఇవ్వవుతాయి అనుకుంటారు, కానీ బ్యాక్ సైడ్ మజిల్ని కూడా మనం బ్యాక్ సైడ్ మజిల్ ఏం చేస్తుందంటే అండి మనం ఈ పొజిషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మజిల్ ఈ పైదాన్ని బాడీని ఇలా తోస్తుందండి. తోయడం వల్ల మీకు అక్కడ అవి కూడా స్ట్రెంథన్ అవుతున్నాయండి. మనం బయోమెకానిక్స్ చూసుకుంటే ఈ మన శరీరాన్ని మనం ఈయన ఇలా లేపుతున్నాడు కదండి, ఈ లేపుతున్నప్పుడు ఈ మజిల్ ఫంక్షన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ కింద ఉన్న పోస్చరల్ లోవర్ బ్యాక్ పోస్చరల్ మజిల్ అంటారు, ఆ మజిల్స్ కూడా పైకి ఇలా తోస్తున్నాయి. తోయడం వల్ల అవి స్ట్రెంథన్ అవుతున్నాయండి. స్టార్ట్. ఇది 3వ విధంగా అండి. అదే విధంగా ఈ చేతిని మళ్ళీ మనం వెనక్కి పెట్టుకుంటున్నాం అండి. పెట్టుకొని హెడ్ని కిందకు తోస్తున్నాం. హెడ్ని ఎప్పుడు ఇలా పెట్టకూడదు. 4 హెడ్తో మాత్రం ఇలా ఉండేసి మనం గట్టిగా నొక్కాలండి. ఇది బాగా లేపాలి. ఇది కిందకి గట్టిగా అడవాలండి. 2 చేతులని కిందకి అడవాలి. అడ్డం వల్ల ఆ డైరెక్షన్లో ఉన్న కొన్ని మజిల్స్ కూడా స్ట్రెంథన్ అవుతాయండి. స్ట్రెంథన్ అయ్యి
అక్కడున్న సర్వైకల్ మజిల్స్ అన్ని స్ట్రెంథన్ అవుతున్నాయండి, ఆక్సిజనైజేషన్ అవుతున్నాయి. బట్ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడల్లా బ్రీత్ని మాత్రం హోల్డ్ చేయకూడదండి, బ్రీత్ని తీసుకుంటూనే చేయాలి. బ్రీత్ని తీసుకొని చేస్తుంటేనే మనకి మంచి ఉపయోగం ఉంటుందండి. ఆ పర్టికులర్ మజిల్కి ఊపిరి అంటే ఏదైతే ప్రాణవాయువు ఉందో అది అక్కడికి అందుతుంది. అందడమే కాకుండాను ఆ మజిల్ బాగా ప్రాపర్ ఆక్సిజనైజేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మజిల్ పంపింగ్ అవుతుంది, కాంట్రాక్షన్ కూడా అవుతుంది. అక్కడున్న ఫ్యాట్ కానీ మెటబాలిజం ఏమైనా అక్కడ బర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇది సైడ్ ఎస్ఎల్ఆర్ అంటారండి. ఈ సైడ్ ఎస్ఎల్ఆర్ వల్ల ఏంటంటేనండి ఎక్కడ ఏదైతే ఫ్యాట్ ఉందో ఈ ఫ్యాట్ని మొత్తం మనం మెల్ట్ చేయడానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అండి. తర్వాత సైడ్ బటెక్స్, ఫిమేల్స్కి ఎక్కువ సైడ్ బటెక్స్ గట్టను ఎక్కువగా ఫ్యాట్ చేరిపోయి కొద్దిగా బల్కీగా కనబడుతుంటారు, అవి తగ్గడానికి ఈ ఎక్సర్సైజ్ చెప్తున్నానండి నేను. ఇది ఏమవుతుందంటే అండి ఫస్ట్ ఈ కాల్ని మెల్లిగా మనం ఎత్తమని చెప్తామండి. ఎత్తమన్నప్పుడు చాలామంది చెప్తారు అబోవ్ 90 వరకు ఎత్తేస్తుంటారు, అబోవ్ 70 వరకు ఎత్తేస్తుంటారు. ఎప్పుడు అది మనం చేయకూడదండి. మనం ఎప్పుడు 30 to 40 degrees మాత్రం ఎత్తాలి. ఎత్తుతున్నప్పుడు ఇది స్ట్రెచ్ వచ్చిన అప్పర్ బాడీ ఆఫ్ మజిల్ అనేది స్ట్రెచ్ వచ్చినట్టుగా ఏదో పట్టుకోమని చెప్పాలి, లేకపోతే చెయ్యిని ఫ్రీగానే ఉంచమని చెప్పాలి. ఇది ఫస్ట్ ఇనీషియల్గా ఒక 10 to 15 times చేయాలండి. 10 to 15 times చేయాలండి. అదేవిధంగా ఈ కాలు ఎత్తుతున్నప్పుడే రెండో విధంగా కూడా ఏంటంటే ఈ రెండు చేతుల్ని మనం ఇలా పెట్టమని చెప్తామండి. పెట్టమని చెప్తూ కొద్ది కిందకి వెళ్ళండి. రెండు విధాలుగా చెప్తుంటామండి. సేమ్ ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్తామంటేనండి ఈ రెండు విధాలుగా ఈ అప్పర్ ట్రంక్ని కూడా ఇలా లెఫ్ట్ చేయమని చెప్తామండి. చేయడం వల్ల ఇది లాటిస్మస్ డోర్సా అంటారండి. ఇది ఈ మజిల్ అనేది ఎక్కువగా మీకు స్ట్రెంథన్ అవుతుంది. ఈ స్ట్రెంథన్ అవ్వడం ఇక్కడ లో బ్యాక్ పెయిన్ కానీ ఇక్కడున్న ఫ్యాట్ కానీ బర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలోని ఎక్కువగా అయితే ఫార్వర్డ్ మజిల్స్ అంటే ముందుకున్న కండరాలనే కదుపుతాం, వెనక్కున్న కండరాలు కదుపుతాం. బట్ ఈ సైడ్కున్న కండరాలు చాలా తక్కువగా కదుపుతాం. ఈ కండరాలని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ లో బ్యాక్ పెయిన్ కానీ పోస్చరల్ లో బ్యాక్ పెయిన్ కూడా దీనివల్ల వస్తుందని చెప్పేసి మనం ఒక రీజన్ ఉంది. దీనికి కూడా మనం స్ట్రెంథన్ చేస్తే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఆ లోవర్ బ్యాక్ అదే ఏదైతే నడుము నొప్పి ఉందో అది రాకుండా ఉండడానికి, ఏదైతే సైడ్న అబ్డామిన్లోని ఫ్యాట్ ఎక్కడైతే మనకి చేరిపోతుందో అది చేరకుండా ఉండడానికి ఇవి ప్రికాషన్స్ తీసుకోవచ్చండి. ఏం చేసినా కూడా ఒక 10 to 15 ఇనీషియల్గా డే బై డే పెరుగుతున్నంతసేపు కూడాను మనకి ఒక రోజుకి ఒక 15-20 లెక్క పెంచుకొని వెళ్ళాలండి. చేస్తున్నప్పుడల్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూనే ఉండాలన్నమాట అండి. ఇది మెయిన్ లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్ అండి. ఇవే ఈ ఎక్సర్సైజ్ ఎందుకు మనం చేస్తామంటే మెయిన్ పోస్చరల్ లో బ్యాక్ పెయిన్ మనం చేస్తుంటాం. పోస్చరల్ లో బ్యాక్ పెయిన్తో పాటు పోస్చరల్ లో బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి, అది కాకుండా బటెక్స్ ఎక్కువగా ఫిమేల్స్ గట్రా బటెక్స్ ఎక్కువగా పెరిగిన వాళ్ళకి, తర్వాత ఇప్పుడు స్పాండిలైటిస్ అంటే వెన్నుముక అరిగిపోయి ఉన్న వాళ్ళకి, తర్వాత లోసిస్ స్పాండిలోసిస్ ఇలాంటి వాళ్ళకి, రెటిరోరిస్టిస్ అంటే మనం ఇందాక ఏం చెప్తాం స్పాండిలిసిస్ చెప్పుకున్నాం. ఇప్పుడు రెటిరోరిస్టిస్ అంటే వెన్నుముక వెనక జరిగే వాళ్ళకి అది మళ్ళీ ప్రాపర్ అలైన్మెంట్ రావడానికి ఈ ఎక్సర్సైజ్ చెప్తున్నామండి. ఈ ఎలా చేయాలంటేనండి బేసికల్గా అదే చెప్తున్నట్టుగా ఈ కాలు అనేది వెనక్కి ఎత్తామండి. ఈ కాలు అనేది ఎత్తున్నప్పుడు మనం ఇక్కడ చూసుకోవాలి, బాడీని మనం ఇలా తిరిగినట్టు కాదు ప్రాపర్గా ఎత్తమని చెప్పాలి. ఎత్తండి. ఇది 10 to 15 times ఇది లిఫ్ట్ చేయమని చెప్పాలి. లిఫ్ట్ చేయండి. 1 2 3 4 సేమ్ ఇదే ఒక 10 to 15 times చేస్తామండి. ఈ 15 times ఎంత ఆపోజిట్ లెగ్ అప్ ఇవి చేస్తామండి. ఇది అయిపోయిన తర్వాత రెండు కాళ్ళని కూడా మనం ఎత్తామండి. ఈ రెండు కాళ్ళు ఎత్తున్నప్పుడు తల మాత్రం సైడ్కి పెట్టుకుని పడుకోవాలండి. రెండు కాళ్ళు ఎత్తి దింపుతుంటామన్నమాట. మీరు ఇండివిజువల్గా ఎత్తాలండి. అది కొద్దిగా ఇనీషియల్గా ఎత్తడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు ఏం చేస్తారంటే ఒకేసారి ఎక్కువ ఎత్తకుండా కొద్ది మాత్రం ఎత్తడానికి ట్రై చేయండి.
ఈ 2 కాళ్ళు ఎత్తుతున్నప్పుడు కూడా ఈ బటక్స్ని గట్టిగా స్క్వీజ్ చేయాలండి. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ బటక్స్ మీద కూడా ప్రెజర్ పడుతుంది, బటక్స్కి కూడా మనం చేయిస్తున్నాం అన్నమాట. బటక్స్ కూడా కాంట్రాక్షన్ అవుతుంది. బటక్స్ కాంట్రాక్షన్ అవ్వడంతో పాటు కాకుండా అక్కడ ఏదైతే ఫ్యాట్ డిపాజిషన్ ఉందో అది మెల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇమీడియట్గా మనం దింపకూడదండి. జస్ట్ ఎత్తేసి ఒక మినిమం ఒక 10 సెకండ్లు హోల్డ్ చేసి ఉంచి మనం దింపాలండి ఈ ఎక్సర్సైజ్. సేమ్ ఇది అయిపోయిన తర్వాత అప్పర్ ట్రంక్ కూడా మనం అలాగే చేస్తున్నామండి. అప్పర్ ట్రంక్ని అలాగే ఎత్తమని చెప్తామండి. సేమ్ ఇది కూడా ఒక 10 to 15 రిపిటేషన్స్ చేస్తామండి. ఇది అప్పర్ బాడీ ఆఫ్ ద మజిల్స్ అన్ని యాక్టివేట్ మనం ఫంక్షన్ చేపిస్తున్నామండి. ఈ ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నా కూడా కంపల్సరీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు బ్రీత్ ఇన్ మాత్రం హోల్డ్ చేయకూడదండి. అదేవిధంగా మనం కంపల్సరీ 2 చేతులను పైకి ముందు చాపుకోమని చెప్తామండి. 2 చేతులను ముందుకు చాపుకొని చెప్తాము. చాపుకుంటూ ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ 2 చేతులని ఒకేసారి ఇలా ఎత్తడం, దింపడం అండి. దింపడం సేమ్ 2 చేతులు 2 కాళ్ళు ఒకేసారి ఎత్తినట్టు మనం చూడాలండి. ఇదొక ఎక్సర్సైజ్ అండి. ఇది కూడా కంపల్సరీగా ఒక 10 to 15 రిపిటేషన్స్ చేయాలండి. చాలామందికి అండి నెక్ పెయిన్ వస్తుంటుందండి. ఆ నెక్ పెయిన్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ నెక్ పెయిన్ అనేది చాలామందికి ఇక్కడ ట్రిగ్గర్ పాయింట్స్, ఇక్కడ ఇవి మీడియల్ బోర్డర్ ఆఫ్ ద స్కాపిలా అంటారండి, బ్లేడ్ బోన్ అంటారు ఈ శరీరంలోని. ఈ స్పాట్లోనే ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. ఈ స్పాట్లో నొప్పి రావడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా అంటే మెడ నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇక్కడ నొప్పి రావడానికి ఛాన్స్ ఉంటుందండి. మనకి మెడకి మనం చాలామంది ఈ కండరాలు మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటాం, కానీ ఇక్కడున్న కండరాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మెయిన్ మెడని బాగా మన ఫంక్షనింగ్ చేయించేది లివెటర్ స్కాపులా అని ఒకటి అంటారండి. లివెటర్ స్కాపులా అనే కండరం అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, అంటే ఈ బ్లేడ్ బోన్ వరకు ఉంటుంది. తర్వాత రాంబోయిడస్ మేజర్ మైనర్ ఉంటుందండి. ఈ కండరాలు పట్టేసాయి అనుకోండి, మెడ నొప్పి రావడం, కళ్ళు తిరగడం, తర్వాత చేతిలో తిమ్మిరి రావడం, కొన్ని సందర్భాల్లోని మెడ అంతా ఫ్రీగా ఉండడం, లేకపోతే కొన్ని సందర్భాలు వెట్టిగో అంటారు. వెట్టిగో అంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా, కిందకు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నట్టుగా, లోతుగా కనబడుతున్నట్టుగా, తలెసురుతున్నట్టుగా, ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఇప్పుడు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్, దాంట్లో కొన్ని ఎక్సర్సైజ్లు, అన్ని ఎక్సర్సైజ్ కాదండి, ఆ కండరాలకు మనం ఎలా స్ట్రెంథనింగ్ చేయాలో మీకు నేను చెప్తున్నానండి. చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది బేసికల్గా మనం చెప్పుకుంటున్నట్టుగా ఒక ఈగల్ అంటే గ్రద్ద అలాగే ఎగురుతుంటుందండి. గ్రద్ద స్ట్రైట్గా చేతులు చాపుతుంది. ఈ మెడని కిందకే ఉంచుతామండి. మెడని కిందకు ఉంచుతూ చేతుల మీదకి ఎత్తమని చెప్తామండి. ఇది 10 to 15 రిపిటేషన్స్. ఇది చేయడం వల్ల ఇక్కడున్న మజిల్స్ అన్ని బాగా స్ట్రెంథన్ అవుతాయండి. చేస్తున్నప్పుడు 2 పక్కల బరువులు పట్టుకోవాలి. మనం ఎత్తగలే బరువు, ఎక్కువ బరువు ఏం కాదండి, మనం ఎంతైతే బరువు ఎత్తగలుగుతామో అంత బరువు మాత్రమే ఎత్తు పట్టుకోవాలండి. మినిమం 10 to 15 టైమ్స్ ఈ ఎక్సర్సైజ్ కూడా చేయాలండి. ఇది అయిపోయిన తర్వాత సేమ్ హ్యాస్టీజ్గా ఫ్లైట్ అంటారండి. ఇది ఫ్లైట్ అంటారు. అంటే ఫ్లైట్ ఎప్పుడు ఏమంటే చూడండి, ఫ్లైట్ మూతి ముందు భాగం అంటే ఇలా ఉండదు, చేతులు 2 ఇలా ఉంటాయి కదా, రెక్కలు 2 ఇలా ఉంటాయి కదండి, ఫ్లైట్ అంటారండి. ఈ భాగం కూడాను ఒకసారి డిఫరెంట్ యాంగిల్లో మనం ఇది ఎత్తున్నామండి. చూడండి, ఇక్కడున్న కండరాన్ని మనం స్ట్రెంథన్ చేస్తున్నామండి. ఏ సందర్భాల్లో కూడాను తల అనేది కంపల్సరీగా కిందకి మాత్రమే పెడతామండి. కిందనే ఉంచమని చెప్తాం, మీదకి ఎత్తమని చెప్పము. ఇలాగే ఉంచుతాం. ఇలా ఉంచుతూనే చేతులు ఎత్తమని చెప్తాం. చేతులు ఎత్తున్నప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయాలండి, ఈ 2 బ్లేడ్ బోన్స్ దగ్గరికి రావాలన్నమాట. మనం ఫీల్ అవుతుంటామండి. ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో ఆ ఎక్సర్సైజ్ కంపల్సరీ మనం ఫీల్ అవుతుంటామండి. చేయండి. ఈ ఫ్లైట్ పొజిషన్ అయిపోయిన తర్వాత ఫిష్ పొజిషన్, అంటే చేప ఎలాగ ఒక స్విమ్మర్ కానీ ఎలాగ ఇస్తాడండి అలాగ మనం చేయాలండి ఫిష్ పొజిషన్. ఈ ఫిష్ పొజిషన్లో చూడండి, తల కిందకనే ఉంచుతామండి, మీదకి ఎత్తామండి చేతుల్ని. ఇలా ఒక 10 to 15 టైమ్స్ ఎత్తమని చెప్తామండి. చూడండి ఏమైతే జరుగుతుందో ఇక్కడ ఉన్న ప్రాపర్ కండరాలన్నిటికీ స్ట్రెంథన్ అవుతుందండి. ఈ ప్రాపర్గా ఇక్కడ ట్రెపీజియస్ మజిల్స్తో పాటు ఇక్కడున్న రాంబోయిడస్ మేజర్ మైనర్, ఈ లివెటర్ స్కాపులా అన్ని మజిల్ ఫంక్షన్ అవుతాయండి. అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథన్ మనం చేస్తున్నామండి.
ఇది ఎప్పుడు ఇలాగ ఇది ఒక పొజిషన్. దీంతో పాటు ఇంకొక పొజిషన్ కూడా ఉందండి, అదే సూపర్ మ్యాన్ పొజిషన్ అంటారు. సూపర్ మ్యాన్ పొజిషన్లో ఏంటంటే తల ఎప్పుడు కిందకే ఉంచుతాం, తల ఎప్పుడు కిందకు ఉంచుతూ 2 చేతులు మీదకి ఎత్తమని చెప్తామండి. తల మాత్రం ఎత్తకూడదు, 2 చేతులు మీదకి ఎత్తమని చెప్తామండి. 10 to 15 టైమ్స్ రిపిటేషన్స్ ఎత్తాలండి. ఎత్తండి. ఇది సూపర్ మ్యాన్ పొజిషన్ అంటారండి. దీనివల్ల నెక్ ప్రాబ్లమ్స్ కానీ అప్పర్ ట్రంక్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతుందండి. ఇప్పుడు వరకు నేను ఏం చెప్పానంటేనండి, బేసికల్గా పడుకొని ఏటేటి ఎక్సర్సైజ్ చేయాలో ఆ ఎక్సర్సైజ్లన్నీ మీకు చెప్పాను అనమాట. ఆ పడుకొని ఎక్సర్సైజ్లోని మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, లోవర్ బ్యాక్ అంటే నడుమునకు సంబంధించింది, కింద నడుములోని ఏదైనా కొవ్వు గట్టు ఉంటే ఆ కొవ్వుని కరగతీయడానికి కావాల్సిన ఎక్సర్సైజ్లు ఇవన్నీ చెప్పానండి. అదేవిధంగా ఇప్పుడు మనం బాడీని స్ట్రెచ్చింగ్ అంటే అలాగ కూర్చొని ఒకే సిట్టింగ్లో కూర్చొని మనకు తెలియకుండానే మన శరీరంలోని కొన్ని కండరాలు పట్టేస్తాయండి. పట్టేయడం కానీ ఫెటిక్ అంటే బాగా అలసిపోవడం కానీ అలాంటి మజిల్స్కి కొన్ని రిలాక్సేషన్ కలిగించే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ మీకు చెప్తున్నానండి. సింపుల్ వేలో చెప్తున్నానండి. అంటే మనం చేసేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్తో చేసుకోవడం కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకోవడం కానీ, లేదంటే పిల్లలతో చేయించుకోవడం కానీ ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటారండి. ఇవి సరదాగా ఆడుతూ కూడా చేసుకోవచ్చు. ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటేనండి, ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు ఎలా కూర్చున్నారు చూడండి, 2 కాళ్ళు ఇలాగా ఒకరి కాళ్ళు ఒకరికి పెట్టుకుంటూ ఎంతవరకు అంతవరకు స్ట్రెచింగ్ చేసుకోవాలండి. ఎంతవరకు అంతవరకు సాగదీయాలి. ఇక్కడ కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంది కాబట్టి ఇలా పెట్టాను, కొద్దిగా సాగదీయచ్చు అండి. ఇంకా ఎంతవరకు సాగుతూ అంతవరకు సాగదీసినట్టు పెట్టుకోవాలండి. తర్వాత ఈ 2 చేతుల్ని వీళ్ళని పట్టుకోమని చెప్తానండి, గట్టిగా పట్టుకోమని చెప్తానండి. ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే అండి, ఈ అబ్బాయిని కొద్దిగా తిన్నంగా పెట్టమని చెప్తున్నానండి. తిన్నంగా పెట్టుకున్నప్పుడు ఈ అబ్బాయిని తల ఉంచుతూ ఈ అబ్బాయిని ఈ పర్సన్ని ఈ చేతులతో నేను లాగమని చెప్తున్నానండి. ఇది లాగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారండి. ఈ హ్యామ్స్ట్రింగ్ మీడియల్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు. ఈ మజిల్స్ బాగా స్ట్రెంథన్ అవుతుంది. ఈ మజిలే కాదు, ఇక్కడ కఫ్ మజిల్, ఇక్కడ బ్యాక్ మజిల్, ఈ 3 ఇలా ఓవర్గా స్ట్రెచ్ అవుతుందండి. స్ట్రెచ్ అవ్వడం వల్ల ఆ టైంలో కొద్దిగా నొప్పి వచ్చిన తర్వాత మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. ఇలా రోజు చేసుకుంటే కంపల్సరీగా మీ బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎలాంటి బ్యాక్ పెయిన్స్ కానీ స్ట్రెచ్ పెయిన్స్ కానీ ఉండకుండా ఉంటుందండి. తర్వాత అదేవిధంగా ఆపోజిట్ పర్సన్ కూడా అలాగే చేయాలండి. కొద్దిగా గట్టిగా లాగండి. నువ్వు రిలాక్స్డ్గా ఉండమ్మా. తల కింద దింపండి. ఇది స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటారండి. ఇది అబ్డామిన్ ఎక్సర్సైజ్ అంటారండి. ఇది ఇద్దరు కలిసి చేసుకునే ఎక్సర్సైజ్. ఈ అబ్డామిన్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక పర్సన్ ఇలా పడుకొని ఉంటాడు, ఇంకా ఆపోజిట్ పర్సన్ అలా కూర్చొని ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఈ చేతులతో ఈ పర్సన్ లాగుతాడు, ఆపోజిట్గా ఈ పర్సన్ పడుకుంటాడు. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటుండాలని. చేసుకోవడం వల్ల ఎక్కడ అబ్డామిన్ మజిల్స్ ఓవర్గా కాంట్రాక్షన్ అయ్యి ఇక్కడ ఏదైతే పొట్ట భాగంలో కొవ్వు చేరిపోయి ఉందో ఆ కొవ్వు తగ్గడానికి చాలా ఉపయోగపడే ఎక్సర్సైజ్ అండి ఇది. సేమ్ ఇది కూడాను ఫస్ట్ ఇనీషియల్గా ఎక్కువగా చేయకండి, 10 to 15 టైమ్స్ చేయండి. ఎందుకంటే అండి నేను తక్కువ చేయమంటున్నాను, ఒకేసారి ఎక్కువ చేయడం వల్ల మజిల్ ఫెటిక్ అయిపోద్దండి. అలవాటు లేని పని ఎప్పుడు ఒకేసారి చేయకూడదండి, కొద్ది మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల మన ఇండివిజువల్గా చేసామనుకోండి మన మీద ఎక్కువ ప్రెజర్ పడి ఇబ్బంది అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక సపోర్ట్ తీసుకొని చేయడం వల్ల కొంత ఇబ్బంది తగ్గుతుందండి, ప్రెజర్ పడదు, నొప్పి కూడా రాదు, ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది, అబ్డామినల్ మజిల్స్ కూడా స్ట్రెంథన్ అవుతాయండి. చేయండి. వన్ టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అండ్ అబ్డామినల్ ఎక్సర్సైజ్ అండి. అంటే మన తలని డైరెక్ట్గా కాలుకి అందుకునేలా చేయాలి. దానివల్ల ఏంటంటే కింద ఉన్న పోస్చరల్ మజిల్స్ అంతా స్ట్రెచ్ అవుతాయి. ఈ అబ్డామినల్ మజిల్ కూడా హైపర్గా కాంట్రాక్షన్ అవుతుందండి. ఈ కాంట్రాక్షన్ అవ్వడం వల్ల కూడా ప్రెజర్ పడుతుందండి, స్ట్రెచ్చింగ్ అవుతుంది. ఎప్పుడు మనం చేస్తున్నా కూడా ఈ కాలుని ఎత్తకూడదండి, ఎత్తకుండా ముడుకుల్ని కిందకి నొక్కి పెట్టాలి. నొక్కి పెడుతూ మనం వీలైనంత వరకు వంగమని చెప్పాలి. వంగండి, దింపండి. ఇలాగ ఒక 10 to 15 టైమ్స్, ఇది కూడా 10 to 15 టైమ్స్. అంటే ఫస్ట్ ఇనీషియల్గా చేస్తే నొప్పి వస్తుందండి. అదేవిధంగా ఒక 10 to 15 టైమ్స్ రిపీటెడ్గా మనం చేసామనుకోండి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందండి. మజిల్ ఫంక్షనింగ్ అవుతుంది, కాంట్రాక్షన్ అవుతుంది, అబ్డామినల్ మజిల్స్ కూడా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ కూడా మనం చేయడం జరుగుతుందండి. 2 విధాలుగా ఉపయోగం అండి. ఒకటి బ్యాక్ మజిల్ స్ట్రెచ్చింగ్ అవుతుంది, ముందు మజిల్ కాంట్రాక్షన్ అయ్యి అక్కడ ఉన్న ఫ్యాట్ని
మనకి మెల్ట్ చేయడానికి అవుతుందండి. రెండోది అదేవిధంగా ఈ 2 కాళ్ళని చాపమని చెప్తామండి. చాపమని చెప్తూ చాలామంది చేస్తుంటారు అండి, ఈ చేయిని ఇలా పట్టుకోమని చెప్తారు. ఆ చేయి కూడా పట్టుకోండి, అది కూడా పట్టుకోండి. ఈ 2 చేతులతో నీ కాలు పట్టుకోండి, ఇది కూడా పట్టుకోండి, పట్టుకొని తల వంచండి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అండి. ఇది చేయడం వల్ల కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుంది. హ్యామ్ స్ట్రింగ్స్ ఇదొక స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. మనకి హ్యామ్ స్ట్రింగ్స్తో పాటు ఈ సైడ్ ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతుంది అంటండి. మనం ఏం చేయాలంటే 2 చేతులతో పట్టుకోమని చెప్పాలండి. ఇది సేమ్ ఆపోజిట్గా ఇది ఒక 10 to 15 టైమ్స్ సేమ్ అని చెప్పాలండి. చేయడం వల్ల మనకి లో బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే కఫ్ మజిల్ ముడుకు నొప్పులు కానీ ఇలాంటి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంటుందండి ఇది ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. తర్వాత అదేవిధంగా 2 కాళ్ళని ఇలా పెట్టుకొని ఈ 2 కాళ్ళని మనం పట్టుకోమని చెప్పాలండి. వేలిని పట్టుకోమని చెప్తూ బుర్ర ఉంచమని చెప్పాలండి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అండి. దీనివల్ల మనకి మిడిల్ మజిల్స్ అదే అబ్డక్టర్ మజిల్స్ అంటారండి, అడక్టర్ మజిల్స్ అంటారంటే హిప్ అడక్టర్ మజిల్స్ అంటారు, అవి స్ట్రెచ్ అవుతుంటాయండి. అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫ్యాట్ ఉన్నా ఎలాంటి మొబిలైజ్ అవుతుంటే ఇది కూడా ఏదైనా 10 to 15 టైమ్స్ చేయాలండి. కంపల్సరీగా చేయండి. అలాగా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అండి. మనకి ఇంత హైట్ అవసరం లేదండి. ఎంత హైట్ అవసరం మన హైట్కి సంబంధించింది ఎంతైనా మనం అక్కడ కాలు పెట్టగలిగితే మనం టాలరబుల్ అంటే నొప్పి లేకుండా టాలరబుల్ చేసుకున్నంత హైట్ మనం ఎంచుకోవాలండి. ఎంచుకొని కాలు అలా పెట్టుకొని కాలు స్ట్రైట్గా పెట్టుకొని ఒక చేత్తో మాత్రమే అలా పెట్టుకుంటామండి. పెట్టుకొని జస్ట్ ఈ విధంగా బెండ్ చేసి ఇక్కడ స్ట్రెచ్ చేసుకుంటామండి. దీనివల్ల ఇక్కడ నుంచి కఫ్ మజిల్ దగ్గర నుంచి హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ దగ్గర నుంచి అండ్ అబ్డక్టర్ మజిల్స్ నుంచి గ్లూటియస్ మజిల్ వరకు నుంచి ఈ పోస్టరల్ మజిల్ వరకు ఇదంతా స్ట్రెచ్ అవుతుందండి. ఈ ఎక్సర్సైజ్ని మనం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇలా లెగిసి ఇలా పట్టుకోమని చెప్పాలి. ఒక 10 to 15 టైమ్స్ ఇలా రిపీటెడ్గా చేయడం వల్ల ఇది స్ట్రెచ్ అవుతుంది, మజిల్ కాంట్రాక్షన్ పెరుగుతుంది, యాక్టివిటీ జరుగుతుంది, మనం మజిల్ టోనింగ్ ఇవన్నీ మజిల్ టోనింగ్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుందండి. అంటే మనకి 3 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మజిల్ స్ట్రెచ్ అవుతుంది, 2 మజిల్ మనం టోనింగ్ చేస్తున్నాం, ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తగ్గించడం అవుతున్నాం, మజిల్కి ఆక్సిజనేషన్ ఫ్రీగా చేపిస్తున్నాం, తర్వాత ఫ్లెక్సిబిలిటీని ఎక్కువ పెంచుతున్నామండి. సేమ్ అదేవిధంగా సేమ్ ఆపోజిట్ విధంగా కూడా మనం చేస్తామండి. ఆపోజిట్గా చేసిన తర్వాత కూడాను ఆపోజిట్గా కూడా ఇలాగ 10 to 15 టైమ్స్ చేస్తామండి. చేసిన తర్వాత ఇచ్చేస్తామండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే లాటిస్మోస్ డోర్సా మజిల్. మన శరీరంలో ఇక్కడ లాటిస్మోస్ డోర్సా అనే ఒక మజిల్ ఉంటుందండి. ఈ మజిల్ మనం స్ట్రెచ్చింగ్ చేస్తూ కొన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నామండి. తర్వాత ఈ సైడ్ ఎవరికైతే ఫిమేల్స్ కానీ మేల్స్ కానీ ఎక్కువగా కొవ్వు అనేది చేరికిపోతుంటుందో అలాంటి వారి గురించి ఈ ఎక్సర్సైజ్ చెప్తున్నానండి. కొవ్వు కరుగుతుంది అండ్ ప్రాపర్ మజిల్ ఫంక్షనింగ్ అవుతుంది అండ్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది, అక్కడున్న మజిల్ కూడా స్ట్రెచ్ అవుతుంది, ఎలాంటి లో బ్యాక్ పెయిన్ లేకుండా ఉంటుందండి ఈ ఎక్సర్సైజ్. అంటే ఏంటంటే కాళ్ళని ఇక్కడ పెట్టమని చెప్తామండి. కాలు పైన పెట్టండి. మీ హైట్కి సంబంధించి మీ హైట్ ఎంతవరకు మీరు హైట్ని మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2 చేతులను స్ట్రైట్గా ఉంచుతామండి. తల ముందుకు పెడతాము, చేతులు వెనక్కి వెళ్తాదండి. చేతులు వెనక్కి పెడతాము, తల ముందుకు పెడతాము, చేయమని చెప్పాలండి. ఒక 10 to 15 రిపిటేషన్స్ చేయాలండి. సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ లెగ్ కూడా మనం చేయాలండి. ఆపోజిట్ లెగ్ ఏంటంటే యువతల పక్క లెగెత్తాం, ఇటు పక్క మనం బెండ్ చేస్తామండి. ఆపోజిట్ లెగ్ సేమ్ విధంగా. బేసికల్గా మనం ఈ పోస్చర్ని ఎక్కడ చూస్తామంటే కృష్ణ పోస్చర్ అంటారండి. చాలామంది కృష్ణ స్టాట్యూస్ చేసుకుంటుంటే 2 కాళ్ళు ఇలా పెట్టుకొని కృష్ణుడు నించున్నట్టుకుంటాడు, పెట్టుకొని నించుంటాడండి. ఇలాగ మనం కృష్ణ పోస్చర్లో పెట్టుకుంటామండి. పెట్టుకున్న తర్వాత పేషెంట్కి ఈ 2 చేతులు వెనక్కి పెట్టుకోమని చెప్తాం. ఈ పేషెంట్ని 2 చేతులు వెనక్కి పెట్టుకోమని ఇక్కడ చేతితో పట్టుకోమని చెప్తామండి. చేస్తూ ఈ ఎక్సర్సైజ్ ఒక 10 to 15 రిపిటేషన్స్. అంటే తల తిన్నంగా పెట్టాలండి. తల తిన్నంగా పెట్టాలి, నడుము తిన్నంగా పెట్టాలి. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ లెగ్ కూడా మనం చేస్తామండి. ఆపోజిట్ లెగ్ కూడా అలాగే పెడతాం, కృష్ణ పోస్చర్లో పెడతాం, తల తిన్నంగా పెడతాం, నడుము తిన్నంగా పెడతాం. దానివల్ల ఈ సైడ్ మజిల్స్ అన్నీ స్ట్రెంథన్ అవుతున్నాయి, తర్వాత స్ట్రెచ్ అవుతుంది,
అదేవిధంగా అక్కడ ఏదైతే మనకి ఫ్యాట్ గట్ డిపోజిషన్ ఏమైనా ఉంటే అది స్ట్రెచ్ అవుతుందండి. తర్వాత ఈ పక్కనే ఫ్యాట్ కరగడం వల్ల కూడాను మనకి ఇక్కడ పార్ట్ సన్నంగా కూడా తయారవుతుందండి. అబ్డామిన్ మజిల్స్ అనేవి బాగా స్ట్రెంథన్ అవుతాయండి. ఈ విధంగా ఫస్ట్ ఇది ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ అండి. ఇలాగే మీకు ఇంకేవైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్సర్సైజెస్ గురించి గట్టా కింద నా నెంబర్ ఇచ్చానండి 9949332729. ఈ నెంబర్కి మీరు నాకు ఫోన్ చేయండి. ఆ డౌట్స్ గురించి నేను క్లారిఫై చేస్తాను మీకు. ఇంకేమైనా ఎక్సర్సైజెస్ కావాలన్నా అంటే పెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజ్ కావాలన్నా, టోనింగ్ ఎక్సర్సైజ్ కావాలన్నా, లేదు అక్కడ ఏదో అంటే ఫ్యాట్ని ఆ ఏరియాలో బర్నింగ్ చేయాలని దానికి రిలేటెడ్ ఎక్సర్సైజ్ కొన్ని వారికి మీకు సలహాలు చెప్తుంటానండి. ఈ ఎక్సర్సైజ్ మీరు ఇంటి దగ్గర చెయ్యండి, లిమిటెడ్గా చేయండి. ఇనీషియల్గా స్టార్టప్లో చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కువ చేయకండి, ఒక 10 to 15 మాత్రమే చేయండి. ఈ ఎక్సర్సైజ్ టైం గట్ పెట్టుకోకండి. ఎనీ టైం మీరు ఎప్పుడైనా ఖాళీ ఉంటే చేసుకోవచ్చు అండి. వర్కౌట్ చేయడం అనేది టీవీ చూస్తూ చేసుకోవచ్చు, మాట్లాడుతూ చేసుకోవచ్చు, ఒకవేళ రాత్రి నిద్ర పట్టకపోయినా కూడా చేసుకోవచ్చు అండి. మనం ఎప్పుడు ఎక్సర్సైజెస్ని టైం పెట్టుకుంటే మాత్రం ఎప్పుడు ఎక్సర్సైజ్ని మనం ప్రాపర్గా చేయలేమండి. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ మీరు ఇలా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను.